సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు పాస్టర్ వైజీ సాగర్ గారు గుండెల్లో ధైర్యం అనే వాక్య సందేశాన్ని అందిస్తారు. అందరు వినండి, దైవాశీర్వాదములు పొందండి. ధైర్యం, ఈ గుండెల్లో ధైర్యం అనే అంశం మీద వారమంతా నేను ధ్యానం చేస్తూ ఉంటున్నాను. మరి దేవుడు ఈరోజు మీ మధ్యలో వీటిని మాట్లాడడానికి ప్రేరేపిస్తున్నారు. మనందరికీ తెలిసినటువంటి దేవుని వాక్యం నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నహూము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం కనుక చదివినట్లయితే ఇక్కడ అద్భుతమైన మాట మనం చూస్తాం. అదేంటి అనగా నహూము 1:7 యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, నమ్మకయించు వారిని ఆయన ఎరుగును. చాలు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎప్పుడు మనకు ఉత్తముడిగా కనపడతాడు చెప్పండి? శ్రమ దినమందు. ఈరోజు అపవాదైన సాతాను మనల్ని తన బలహీనతతో మనల్ని బంధించి మనం దేనికి గురి చేస్తుంది? శ్రమలకు, బాధలకు, కష్టాలకు అది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి కష్టాలు, నష్టాలు, బాధలు వచ్చినప్పుడు ఎవరు తీర్చలేని భయంకరమైన శ్రమలో గుండా ఈరోజు నువ్వు వెళ్తుంటే ప్రభువు వారు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాననేసి ఆయన అంటున్నాడు. అయితే ఈ శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు అన్నది ఈరోజు ప్రశ్న. ఈరోజు మనందరికి కష్టాలు వస్తే, అప్పులో వచ్చి ఇంటి మీద పడితే ఏం చేస్తాం? మళ్ళీ ఇంకొక చోటుకెళ్ళి అప్పు తెచ్చి వాడు తీరుస్తాం. ఈ చేసిన అప్పు దగ్గర మళ్ళీ కూడా అప్పులు పాలవుతాం. అవునా కదా? అప్పు అనేది ఒక పెద్ద దరిద్రం. అప్పులు అనేవి మిమ్మల్ని బాధ పెడుతున్న ఒక శాతాన్ని ఉన్నది. దేనికట్లా అట్లనే నీ యొక్క శ్రమ దినాలలో మిమ్మల్ని మిక్కిలి హింసిస్తున్న సాతానుకి ఈరోజు దేవుడు వాగ్దానము, దేవుడు ఏం చేస్తున్నాడంటే సాతానికి వార్నింగ్ ఇస్తున్నాడు, నీకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మనం కానీ చూసినట్లయితే దేని పెట్టారా, అసలు మనకి ఈ యొక్క వాక్య సందేశం మనకి కంప్లీట్గా అర్థం కావాలంటే మొదటిగా ఈ గ్రంథం గురించి మనకి అర్థం కావాలి. ఈ గ్రంథం రాసిన వ్యక్తి ఎవరు చెప్పండి? నహూము. చెప్పండి, ఎవరు? నహూము. నహూమునికి ఏం అర్థం వస్తుంది? దేవుని యొక్క ఆదరణ. చెప్పండి, ఏంటి? దేవుని యొక్క ఆదరణ. దేవుడు నీ
మీ బాధలు, మీ కష్టాలు, మీ కన్నీలను చూసి ఈరోజు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే ఆదరణకర్త అయిన దేవుడు నీ పక్షాన యుద్ధం చేయబోతానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఇక్కడ మనం కానీ చూసినట్లయితే నహూము ఏ ఊరు వాడు, ఎల్లుకోసి వాడు కానీ ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. నహూము గ్రంథం మొదటి వచనంలోనే ఉంటుంది. నినివేను కూర్చిన దేవుడి ఎల్కోసి వాడకు నహూముకు కలిగిన దర్శనమును వివరించే గ్రంథం. దర్శనం అంటే చెప్పండి. ప్రార్థన చేసి ఆయన నిద్రలోనికి జారుకునే ముందు మైకం వస్తుంది. ఆ మైకంలో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ మైకంలోనే మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ కళ్ళ ముందు కనపడేది దర్శనం. మీరు నిద్రపోయి ప్రార్థన చేసుకొని నిద్రపోయినప్పుడు వచ్చేదే కళ. వీటి గురించి నేను క్రిస్మస్ అంశాలలో చెప్పి ఉన్నాను. నిద్రపోతే వచ్చేది కళ, ప్రార్థన చేసుకుంటే వచ్చేది దర్శనం. ఎవరి గురించి ఈ యొక్క దర్శనం దేవుడైన యెహోవా ఆ భక్తుడికి తెలియజేస్తున్నాడంటే నహూముకు ఆయన ఏమని తెలియజేస్తున్నాడు? నినివే పట్టణస్థుడి యొక్క భయంకరమైన దుశ్చర్యను ఆయన ప్రకటిస్తున్నాడు. ఎందుకని ఈ నినివే ప్రజలు అంత భయంకరులు, నీచులు అందరూ మనగా చూసినట్లయితే ఈ నినివే గురించి భయంకరమైన చెడు తలంపులు కలిగిన వ్యక్తులని యోనా గ్రంథంలో మనం చూస్తాం. యోనాను ముందుగానే వీళ్ళు ఏం చేశాడు? నినివే ప్రజల యొక్క అంతం అనేది వస్తుంది, వారిని ఇంకా మీరు కానీ పాపం చేస్తే సర్వనాశనం అయిపోతారనేసి దేవుడు ప్రవర్తించినప్పుడు ఈ యోనాని ప్రకటిస్తాడు. వారు ఆ ప్రకటనకు మారుమనసు పొందుకొని ఒక 100 సంవత్సరాలు బాగానే ఉన్నారు. కానీ మరలా ఏమైపోయారు? వాళ్ళ చెడు నడత ఏమైపోయింది? వారి యొక్క దోషము ఆకాశానికి అంటింది. ఈసారి దేవుడు ఏం చేశాడంటే మరలా ఈ యొక్క నినివే ప్రజల యొక్క హృదయ గర్వాన్ని చూసి దేవుడైన యెహోవా నహూముని లేపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అసలు ఎందుకని లేపాడు? దేవుడు వారి మీదకి ఏ విధంగా రాబోతున్నాడు అన్న దానిని మనం చూసినట్లయితే 2వ వచనం ఒకసారి చదవని నహూము గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా ఉన్నది. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారమును ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకోను. హల్లెలూయా. ఈరోజు మన శత్రువు ఎవరో చెప్పండి. గట్టిగా చెప్పాలి. ఎవరు? పాకిస్తాన్. మన శత్రువులు ఎవరు? అపవాదైన సాతాను. ఈ సాతాను మీద మనము జయించాలంటే మన సొంత శక్తికి సరిపోదు. ఈరోజు మీ ఒక జీవితాలలో ఏవైతే మిమ్మల్ని ఆటంకం చేస్తున్నాయో, తాగుడు వ్యసనాలైనా, కుటుంబంలో కలహాలైనా, అప్పుల సమస్య అయినా, శత్రు బెడద భయమైనా, ఏదైనా సరే ఈరోజు అవి సమాధి చేయబడుతున్న రోజు ఇది. హల్లెలూయా. అందుకనే ప్రసంగానికి అంశం పెట్టి మనం గుండెల్లో ధైర్యం. మనము తెలియని ప్రాంతానికి వెళ్తే మన గుండెల్లో ఏమొస్తుంది? భయం. ఒకసారి ఎర్రగొండపేటలో వెళ్ళేటప్పుడు మా అమ్మ ఆ పరిస్థితి తక్కువ భయపడ్డారు. తర్వాత ఎంగేజ్మెంట్కి వెళ్ళేటప్పుడు కూడా కార్లు అందరూ భయపడ్డారు. ఎందుకని? అడుగును వాటన్నింటిని చూసి వేసినంతనే జయం. దేని ప్రకారా కొన్ని కొత్త ప్రదేశాలు కింద మనకేం జరుగుద్ది? భయం అనేది కలిగింది. కానీ ఈ భయం కలవరం ఎవడ పెడతాడో చెప్పండి? అపవాదైన సాతాను. ఈ సాతానికి దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయను,
ఆయన మహోన్నత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయను, తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకునునని దేవుని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. కరెంటు పోయిందని ఏం చింతించవద్దు, బాధపడవద్దు. అందరూ ఇంకా మీకు స్పష్టంగా క్లియర్గా వాయిస్ అర్థమవుతుందని నేను తలుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన శత్రువు ఎవరు? అపవాదైన సాతాను. ఈ సాతానుడు అనేవాడు మనల్ని ఎప్పుడు కృంగదీయటానికి, మనల్ని బలహీనపరచటానికి, మనల్ని వాడు ఎందుకు వాడుకుంటాడంటే మన యొక్క బలహీనతలు ఏవైతే ఉంటాయో వాటినే ఆధారం చేసుకొని మనల్ని, మన జీవితాలను వాడు గందరగోళం చేస్తాడు. ఇక్కడ ఈ నహము గ్రంథం గురించి మనగానే వివరించినట్లయితే దేవుని బిడ్డలారా, అసలు ఎందుకని దేవుడైన యెహోవా ఈ ఒక శత్రువున అశ్వరుల మీదకి ప్రతీకారం చేయడానికి రాబోతున్నాడంటే తమ ప్రజలైన యూదుల మీద భయంకరమైన హింసను రేకెత్తించడానికి ఈ అశ్వరులు అనేవారు యూదుల మీదకి కుట్ర చేయడానికి వస్తున్నారు. ఈ అశ్వరుల గురించి మీకు లాస్ట్ ఇయర్ అంతా నేను అనేక ప్రసంగాలలో చెప్పాను, వివరించడానికి ఆ సమయం చాలదు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు యూదులు ఉన్నారు. దావీదు మహారాజు చనిపోయిన తర్వాత సొలొమోను రాజు అవుతాడు. సొలొమోను మరణించిన తర్వాత ఇశ్రాయేలు దేశము యూదా రాజ్యంగా రెండు డివైడ్ అయిపోతాయి. ఇశ్రాయేలు గోత్రం ఇంత మొత్తం 10 గోత్రాలు, యూదా బెన్యామీను కలిపి 2 గోత్రాలు. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? భయంకరమైన పాపం చేయటం, దేవునికి వ్యతిరేకమైన పనులు, దేవునికి అసహ్యమైన వాటిని చేయటం, దేవునికి ఏవైతే నచ్చవో వాటిని చేయటం మీరేం చేశారంట? చేయటం ప్రారంభించారు. వర్షాలు కానీ పడకపోతే పిల్లల్ని విగ్రహాలకి బలించేవారు. దేవాలయంలో ధూపం వేసేటానికి బదులు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? భయంకరమైన పాపం చేసేవారు. అక్కడే వ్యభిచారం చేసేవారు. అక్కడే ఒకరి మీద ఒకరు భయంకరమైన దాడులు చేసుకొని దేవునికి అసహ్యమైన కార్యం చేస్తే దేవుడైన యెహోవా ఏం చేశాడు? అశ్వరులను వారి మీదకి పంపారు. ఈ అశ్వరులు ఎవరంటే అబ్రాహాము సంతానమే. ఎవరి సంతానం? అబ్రాహాము సంతానమే. అబ్రాహాముకి ఎంతమంది భార్యలు? 3. ఎంతమంది? 3. ఈ 3 భార్యలు, మొదటి భార్య పేరేంటి? శారా. రెండవ భార్య పేరు? 3వ భార్య పేరు కెతూరా. ఈ కెతూరాకి 5 మగపిల్లలు పుడతారు. ఈ 5లో అశ్వరీయులు అనబడిన వారు ఒక్కరు. హల్లెలూయా. ఈ అశ్వరీయులు అనబడిన వారు ఎలాంటి కషాయ వాళ్ళంటే ఒక రాజ్యాన్ని ఆక్రమించినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ ఊచకోత కోసి ఇల్లులను స్వాధీనం చేసుకొని పట్టణాన్ని అగ్ని పెట్టేసి వారిని డిస్ట్రాయ్ చేసి అక్కడ వారు వారి యొక్క సంస్థానాన్ని నెలకొల్పుకునేవారు. ఇప్పుడన్నా మన దేశంలో మనమే ఉంటున్నాం, మన రాజ్యాన్ని మనమే పరిపాలన చేసుకున్నాం. ఆ దినాలలో ఒక దేశాన్ని ఆక్రమించాలంటే ఆ దేశంలో రాజులను కూడా చంపేసి వారి భార్యను పిల్లలను కూడా వశం చేసుకునే వాళ్ళు. ఇప్పుడన్నా దేశానికి ప్రధాని రాజు ఒక్కడే. ఆ దినాలలో ప్రపంచానికి ఒక్కడే రాజుగా ఉండేవారు. హల్లెలూయా. ఈ రాజరికాన్ని మొట్టమొదటి ఎవరు ప్రారంభించాడు? నిమ్రోదు. ఎవరు? భూమి మీద విగ్రహారాధన ప్రారంభించింది నిమ్రోదే. రాజరికాన్ని ప్రారంభించింది కూడా నిమ్రోదే. వారి నుంచే ఇవన్నీ అవైలబుల్గా స్టార్ట్ అయ్యాయి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మీరు కానీ జాగ్రత్తగా వాక్యాన్ని గమనించినట్లయితే ఈ అశ్వరుల్ని ఎవరి మీద పంపాడు? ఇశ్రాయేలు మీద దేవుడే పంపాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు వేరు, యూదులు అన్నదమ్ములైన వారి రాజ్యాలు ఏమైపోయాయి? డివైడ్గా అయిపోయాయి. ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్ననుకుని మగపిల్లలు వారు పెరిగి పెద్దయిన తర్వాత కలిసి ఉంటారా? వేరు వేరు అయిపోతారా? వేరు వేరు గదుల్లోనూ లేదా వేరు ఇళ్ళల్లోనే ఉంటారు. అట్టనే ఈ యొక్క అన్నదమ్ములు కూడా ఏమైపోయారు? డివైడ్ అయిపోయారు. ఒక ఇశ్రాయేలు గోత్రం,
రెండవది ఎవరు? ఇశ్రాయేలు రాజులు, యోధా రాజులు. ఈ ఇశ్రాయేలు రాజులేమో పాపం చేసినప్పుడు వారి మీదకి అశ్షూరులను పంపించాడు దేవుడు. పంపించిన వాళ్ళనే ఈ అశ్షూరులు ఎవరి చేతిలో ఉన్నారు? అప్పుడు దాకా దేవుని చేతిలోనే ఉన్నారు, దేవుని సేవలోనే వారు ఉన్నారు. ఈ అశ్షూరుల గురించి రెండవ రాజుల గ్రంథము 18:19లో సెలవిస్తుంది. అట్లనే యెషయా గ్రంథంలో కూడా దీని గురించి ఉంటుంది. మీరు తర్వాత ఇంటికెళ్ళి చదువుకోండి. దేవుని బిడ్డలారా, మనం కానీ గమనించినట్లయితే ఈరోజు దేవుని సేవలో మనం ఉంటున్నాగా, మనం అందరం ఉన్నాం. మనం కూడా ఏమనుకుంటాం? నేను కానీ ప్రార్థన చేయకపోతే దేవుడికి ఎవరు ప్రార్థన చేస్తారు? అవునా కదా? ఆ దేవుడికి నేనే దిక్కన్నట్టు మనం బతకూడదండి. దేవుడు ఎవరినైనా సరే వాడుకుంటాడు, అవసరమే తీసి పక్కనేస్తాడంతా ఆయన ఇష్టం. ఒకసారి మీకు జాగ్రత్తగా అర్థం కావాలంటే, ఈ యాహాను కాలంలో ఒక సంఘటన జరిగిద్ది. ఏందది? ఇదిగో మీరు ఈ విధంగా అబ్రహాం సంతానం మీరు అంటున్నారు కదా, మీరు అబ్రహాం సంతానం కాదు సర్ప సంతానం అనేసి ఆయన సంబోధిస్తాడు. ఏంటి? నేను ఎవరో తెలుసా? హల్లెలూయా. మేము ఎవరో తెలుసా? మేము కూడా అబ్రహాం సంతానం అనేసి అనగానే మీరు సర్ప సంతానం, దేవుడు తెలుసుకుంటే ఎక్కడి నుండి పుట్టేస్తాడో? రాళ్ళ నుంచి కూడా దేవుడు పిల్లలని పుట్టేస్తాడనేసి భక్తుడు అంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే ఈ అశ్షూరులు అనబడిన వారు ఏం చేశారు? తమ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఉదాహరణకి మీరందరూ నా దగ్గర పనికొచ్చారనుకోండి, వేరే చేని పంపిస్తా. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే, నన్న కొడతానికి పంపించారనుకోండి, మీరు పలానా వెళ్ళి కొట్టండి, వాడిని మాత్రం కొట్టి రండని అన్నారనుకో వెళ్ళి కొడతారు. వాడిని కాక మరలా మంచిగా ఉన్నను కొట్టమంటే వాడిని జోలికి రాదా, వాడు మన జోలికి రాదా? వాడిని కూడా కొడతానంటే ఊరుకుంటామా? చెప్పండి. మన పిల్లలకి ఇద్దరు ఉన్నారు, మన మగపిల్లలు. పెద్దోడు తప్పు చేశాడు, పెద్దోడు తప్పు చేస్తే టీచర్ కొడతాడు. ఆ టీచర్ పెద్దోడిని కొడితే పెద్దోడితో పాటు చిన్నోడు కూడా బాగా చదివి మంచిగా ఉన్నాడు, వాను కూడా కొడితే ఊరుకుంటాం మనం? ఊరుకోం. అట్లనే దేవుడు యెహోవా ఏం చేసిన? దేవుడని యెహోవా తమ ప్రజల మీదకి ఆటంకం కలగజేయడానికి వచ్చినప్పుడు దేవుడు ముందుగానే పసిగడుతున్నాడు. వారి నాశనం అనేది అంతం కాకపోతే పసిగడుతున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క దర్శనంలో ఏమని ఆయన వేస్తున్నాడు? యెహోవా రోషము గలవాడే, ప్రతీకారము చేయవాడు. యెహోవా ప్రతీకారము చేయను, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయను, తన విరోధులైన వారి మీద కోపం ఉంచుకొను. యెహోవా దీర్ఘశాంతుడు, ఆయన దీర్ఘశాంతి గలవాడు. ఆయన నువ్వెంత తప్పు చేసినా చూస్తూనే ఉంటాడు. క్యాథలిక్ బైబిల్లో మక్కాబీ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమంటే ఆయన తన ప్రజలని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. తను ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడు? వెంటనే శిక్షిస్తాడు. మరి అన్ని జనులకు ఎందుకని శిక్షించబడాలంటే, ఇక్కడ ప్రస్తుతం మన కాలంలో ఉగ్రవాదులు ఉన్నారు. ఉగ్రవాదులు భయంకరమైన వాళ్ళు. వాళ్ళని ఎవరు కొట్టుకోవడానికి ప్రయత్నించినా కానీ చెప్పకుండా ఉంటారు. అలాంటి వారు ఎవరి చేతిలో చేస్తారు? చివరికి దేవుని చేతిలోనే చేస్తారు. ఎవరన్నా మంచోళ్ళు చనిపోతే దేవుడు ఎట్లా ఎందుకు చేసేయాలి అంటాం కూడా తప్పే. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడంటే అన్ని జనులని వెంటనే శిక్షించాడు. ఏం చేస్తాడు? వారిని వారి పాపం పండేంత వరకు వారిని అంటే చూసిన తర్వాత వేరుతో సహా పీకిలిస్తాడు. అదే మనం తప్పు చేస్తే మనం ఆయన కొట్టి మళ్ళీ ఏం చేస్తాడు? దగ్గరికి తీసుకుంటాడు. చిన్నపిల్లలు ఏదన్నా మనకి వ్యతిరేకంగా చేస్తే వాళ్ళని కొడతాం, చంపుతామా? చెప్పండి.
మనం అందరము ఎవరి స్వాధీనంలో ఉన్నాం? దేవుని స్వాధీనంలోనే ఉన్నాం. సాతాను మన మీదకి వస్తుంది. దేవుడు ఒక నియమాన్ని పెడతాడు. మనము ఏ శోధన అయితే జయించగలమో ఆ శోధననే దేవుడు మన మీద పెడతాడు తప్ప మనము భరించలేని శోధనను ఆయన మన మీద పెట్టడండి. ఉదాహరణకి ఒక ఫోన్ ఉంది. ఈ ఫోన్లో మనం ఎవరన్నా అడిగితే మాట్లాడుకునేస్తుంటే ఇస్తాం. ఆ ఫోన్లో ఫొటోస్ ఎట్టున్నాయి అంటే ఆ ఫోటో తీసుకుని ఇస్తాం. ఆ ఫోన్ తీసుకొని పటాపటా కొడితే ఊరుకుంటామా? చెప్పండి. ఆగిపోయి ఒకటే భక్తం. ఇక్కడ కూడా జరిగింది ఒకటే. ఈ అశ్వర్ చక్రవర్తి ఇశ్రాయేలుని నాశనం చేయమంటే వారు నాశనం చేశాడు. తర్వాత వీడి యొక్క దుష్టకన్ను ఎవరి మీద పడింది? యూదుల మీద పడింది. ఎవరి మీద పడింది? యూదులైన దేవుని ప్రజల మీద పడింది. అప్పుడు నేను నీకేం చెప్పానో అది మాత్రమే చెయ్యి. నేను చెప్పిన దానికి నువ్వు కానీ వ్యతిరేకం చేసినట్లయితే నువ్వు బ్రతకో. నువ్వు ఎట్లా చస్తావంటే ఒక్క సాగు నా చేతిలో చస్తావని దేవుడు ఏం చేస్తున్నాడు? నహోము ప్రవక్తకు చెప్పి వారికి వార్నింగ్ ఇచ్చమని చెప్తున్నాడు. హల్లెలూయా. నహోము ప్రవక్త ఏ ప్రాంతం చెందినవాడు? ఎల్కోష్ ప్రాంతానికి చెందినవాడు. ఆయన ప్రార్థన చేసుకున్న పడుకున్నప్పుడు దేవుడు దర్శనం ఆయన ప్రత్యక్షమయ్యి దేవునికి ఈ మాటలను చెప్పింది. ఈ నహోము గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 3 అధ్యాయాలు ఉంటాయి. 3 అధ్యాయాలని మీరు గట్టిగా చదివితే ఒక 10 గంటలు చదువుతారు. మీరు వీటిని చదువుకొని మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని అద్భుతంగా మిమ్మల్ని వాడుకొని మీ పట్ల మీ శత్రువులని వారు మీ ఇళ్ళ చుట్టూ రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. హల్లెలూయా. మీకున్న కష్టాలు భయంకర పరిస్థితుల్లో ఈ నమ్ముదాన్ని చదవండి. తప్పకుండా దేవుడి మీతో మాట్లాడతాడు. నాకు ఈ కొన్ని కలవరాలకి కొన్ని భయాందోళనలకి నేను గురైన సందర్భాలు ఉన్నాయి. ఈ గురైన సందర్భాలలో నేను ఇది నమ్ముదాన్ని చదివే గుండెలో ధైర్యం తెచ్చుకున్నా. తెలుసా, 2019, 18 ఆ ప్రాంతాలలో నేను తెలంగాణలో సేవ చేసిన దినాలలో నా డబ్బులు కొంతమంది దుండగులు 25,000 ఎత్తకెళ్ళి నన్ను మోసం చేశారు. దేవుడు ఆశ్చర్యరీతిగా వారి నుంచి ఆ డబ్బులు నేను తీసుకొని వచ్చాను. ఆ తర్వాత వాళ్ళు కొన్ని రోజులు నన్ను వెంబడించి భయపెట్టారు. ఆ భయానికి ప్రతిగా నేను ఆ ప్రాంతంలో ఎట్లా వెళ్ళామనంటే ముఖానికి మాస్క్ కట్టుకొని అక్కడికి వెళ్ళి వాయికి నింపేసి వస్తుండేవాడిని. హల్లెలూయా. అయినా భయంలో గురైపోయేవాడిని. నిన్ను బతకనేయడం, నిన్ను వంచననుకుంటా ఫోన్ చేసేవాడు. అయితే ఒకరోజు ఏం చేసినట్టు భయం అవుతుంది బాగా. బైబిల్లో తీసి చదువుతున్నా కానీ బుర్రకెక్కట్లేదు. ఎందుకో సడన్గా ఈ నమ్ముగా ఒకరోజు చదివానండి. చదివినప్పుడు డైరెక్ట్గా 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదివాను. ఒకసారి చదవండి. అది నహూము గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే దేని ప్రకారం గుండెల్లో ధైర్యం నింపి మాట మనకి కనపడింది. ఏమని? నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. దేవుని బిడ్డలారా వినండి, ఈ బోడే నన్ను ధైర్యపరిచింది. హల్లెలూయా. ఆ తర్వాత దామచర్లలో ఉన్నప్పుడు స్కూల్ వెనక ఒక ఇల్లుని మేము రెంట్కి తీసుకొని అక్కడ ఒక ఆదివారం పూట మొక్కని వెళ్ళాను. నేను ఒక్కని వెళ్ళి భయం అవుతుంటే పెద్ద మొక్కలు వేసి ఈ యొక్క 3 అధ్యాయాలు నేను చదివిన తర్వాత గుండెలో ధైర్యం అంతా వచ్చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుని వాక్యం మనం ఏం చేస్తుంది? ధైర్యపరిచిద్ది. ఈ 3వ అధ్యాయాలన్నీ మీరు కానీ చదివినట్లయితే ఇంకా మీ జీవితంలో ఎన్నడూ మీరు భయపడరు.
గుండెల్లో ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, మీరేం చేశారంట? ఆ దినాలలో క్రీస్తు పూర్వము 721వ సంవత్సరంలో ఈ యొక్క అశ్విని చక్రవర్తులు యోధా రాజ్యాన్ని ముట్టడికేశారు. ఈ ముట్టడేసినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే, ఆ దినాలలో ఎవరు జీవించారు? యెషయా ప్రవక్త జీవించాడు. ఈ యెషయా ప్రవక్త, హిజ్కియా ప్రవక్త ఉండి ఏం చేశారంటే, ఈ హిజ్కియా కొంతమందిని తన పనివారిని ఈ రబ్షాకేని చక్రవర్తి మీదకి పంపిస్తారు. ఏమని? మీరు మీకు తెలిసిన సిరియా భాష మాకు తెలుసు, అయితే మీరు ఆ భాషలో మీరు మాట్లాడండి, అంతేగాని మీరు హెబ్రీ భాషలో మాట్లాడినట్లయితే ప్రజలు భయపడతారనేసి చెప్తారు. అంటే ఇక్కడికి వచ్చి ఉగ్రవాదులు కానీ పోలీసులు కానీ వచ్చి మనల్ని కానీ బెదిరిస్తే మనం ఏం చెబుతాం? బెదిరిపోతూ ఉంటామా? ఇప్పుడు శత్రువులే వచ్చి మీరు చర్చిలో నుండి బయటికి వెళ్ళకపోతే కాల్చి పాడేస్తానంటే ఎంతమంది ఉంటారు? హల్లెలూయా. ఈ చర్చికే పోలీసులు లేదా ఉగ్రవాదులు వచ్చి మిమ్మల్ని ఇక్కడ ఉంటే కాల్చి చంపేసి బయటికి వెళ్ళిపోవాలంటే ఎంతమంది ఉంటారు? ఇక్కడ అబద్ధాలు అనుకుని చెప్పండి, ఒక్కను కూడా ఉండరు, అందరూ వెళ్ళిపోతారు. అట్టనే వాళ్ళు కూడా ఏం చేశారు? ప్రపంచ దేశాలన్నీ మాకు లొంగిపోయాయి, అన్ని దేశాలు లొంగిపోయాయి, కానీ ఈ యోగ దేశం మాత్రము లొంగిపోవట్లేదు అనేసి వాడు ఏం చేశాడు? మీరుగా మాకు లొంగకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాననేసి వాడు వార్నింగ్ ఇస్తున్నాడు. ముందుగానే కొన్ని వెండి బంగారాలు ఇచ్చేసి పంపిస్తాను, మరలా వస్తాడు, మరలా వెండి బంగారాలు ఇస్తాడు. ఈసారి 1,85,000 మందితో వాళ్ళ సైన్యంతో వచ్చి యోధా దేశాన్ని చుట్టుముట్టేస్తాడు. హల్లెలూయా. చుట్టుముట్టినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే, ఈ హిజ్కియా ప్రవక్త వెళ్ళి ఎవరి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాడంటే, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క దేవుడు యెషయాతో మాట్లాడాడు, నహుము గారితో కూడా మాట్లాడాడు. నహుము గారికి యెషయా కన్నా ముందుగానే వారికి వార్నింగ్ ఇచ్చినా సరే వారు వినలేదు. ఎవరు వినలేదు? అశ్షూరు ప్రజలు వినలేదు. ఎన్ని మార్లు గద్దించినను విననున్న వాడు హఠాత్తుగా నాశనమని దైవలేఖనం సెలవిస్తుంది. ఈరోజు దేవుని పని చేస్తున్న మనం కూడా దేవుడు మనల్ని ఏదైతే చెప్తాడో దానినే మనం చెయ్యాలి. దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్పాడో దాన్ని చేయకూడదు. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఏం చేయలేదని చెప్పిందో? తినొద్దని చెప్పిందా? నిద్రపోవద్దని చెప్పిందా? హాయిగా జీవించొద్దు అని చెప్పిందా? అని ఏం చెప్పాడు? పాపం చేయొద్దని చెప్పాడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం? మనం ఏదైతే చేయకూడదో దాన్నే మనం చేస్తాం. మనం ఏదైతే చెయ్యాలి అన్న దానిని మనం చేయం. అందుని బట్టి మన కుటుంబాలలో శోధనలు, కష్టాలు, సమస్యలు, ఉపద్రవాలు వచ్చి మనం ఏమవుతాము? మన గుండె జంకుపోయింది. మన కుటుంబంలో మనం కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అద్భుతంగా మనల్ని వాడుకుంటాడు. అయితే దేవుడు ఈ నీచులైన అశ్వినుల మీదకి ఎలాంటి ఉగ్రతతో రాబోతున్నాడో ఒకసారి మనం చదువుకొని ముందుకు సాగిపోదాం. యెహోవా దోషం గలవాడై ప్రతీకారము చేయవాడు, యెహోవా ప్రతీకారము చేయను అని మహోన్నత గలవాడు. యెహోవా తన శత్రువుకు ప్రతీకారము చేయను, తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచాడు. దేవుని బిడ్డలారా, ఈ తెలంగాణలో నన్ను ఎవరైతే బెదిరించారో, ఎవరైతే నన్ను లేపేస్తానని బతకలేదని వార్నింగ్ ఇచ్చారో వాళ్ళందరూ మీరు నవ్వాలంటే కరోనాలో చచ్చిపోయారు. హల్లెలూయా.
రీసెంట్గానే ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే ఒక్కడు లేడు. కరోనాలో ఇసుకాకి యేసురక్తమే జయం. దేవుడంటారా, దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఎవరైతే వ్యతిరేకంగా లేస్తాడో వారిని నేల మొత్తం చేయగలడు. హల్లెలూయా. ఇక్కడ ఆయన ఇంత రోషంతో వస్తాడు. దోషుల్ని నిర్దోషులుగా ఆయన ఎన్నడూ ఎంచడు. దేవుడు ఎవరు అంతరంగాలు చూస్తాడంటే మనిషి యొక్క అంతరంగాన్ని చూస్తాడు. నీవు ఏ పనికైతే నియమించబడ్డావో ఆ పని మాత్రమే నువ్వు చేయాలి. నీవు ఏ పనికైతే నియమించబడ్డావో ఆ పనే చేయాలి, కానీ అంతకు మించి ఏ పని చేయకూడదు. ఈ అశ్వరు చక్రవర్తులకి నా దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలును మాత్రమే నాశనం చేయాలంటే వారిని నాశనం చేసిందే కాకుండా అన్యం పుణ్యం ఎరగనే అమాయకులైన యూదుల మీద కూడా వాడు ఏం చేశాడు, వాడి కాలును జారించాడు అన్నమాట. అందరూ మాకు లొంగిపోయారు, అన్ని దేశాలు మాకు లొంగిపోయాయి, మర్యాదగా మీరు కానీ లొంగకపోయారంటే మిమ్మల్ని నాశనం చేస్తా. ఈయన సేవించిన దేవతలందరూ ఉట్టి విగ్రహాలు అవి కూడా అగ్నిని కాల్చేశాం, కానీ మా చేతిలో నుంచి మీ దేవుడు విడిపిస్తాడేమో అనేసి మీరు అనుకుంటున్నారు అనేసి వాడు హృదయ గర్వాన్ని బట్టి వాడు అంటాడు. ఇంకా చూడండి ఏమంటున్నాడు, మేము నీ కోసం వస్తే నన్ను కొట్టాలనుకోండి, మిమ్మల్ని ఆ దేవుడు కూడా నా చేతిలో నుండి కాపాడలేదు అనేసి అంటాం. అవునా కదా? ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అంటే వాళ్ళు ఎంత చూస్తా నా దేవుడు కూడా కాపాడలేదు అనేసి తెలిసిపోయి మాట్లాడతాం. అంటే నేను ఇదేమో ఏమన్నాడు, మిమ్మల్ని కాపాడటానికి మీ దేవుడు కూడా ఏం చేయలేదురా అనేసి యోగాన్ని తిస్కారణంగా అంటాడు. మరి ఇన్ని మాటలంటే మరి దేవుడు ఊరుకుంటాడా? వాడు కూలికి పనిచేసేవాడు కూలిచ్చే యజమానినే ఎదిరిస్తే యజమాని ఊరుకుంటాడా? మరి ఎంత ప్రతీకారం చేయడానికి వస్తున్నాడో మనగా చూసినట్లయితే ఇక్కడ 4 మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా 3 చదువుతాం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచాడు. యెహోవా తుఫానులు సుడిగాలులు వచ్చేవాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆడిపోజేయను, నదులన్నింటినీ ఆయన ఎండిపోజేయను. భాషలను కరిమేములు వాడిపోను, రవాలను పుష్పము వాడిపోనని ఇక్కడ ఉన్నది. ఆయనకు భయపడి పర్వతములు కూడా ఏమవుతున్నాయి అంట, కంపిస్తున్నాయి. భూకంపాలు రావడం చూసారా మీరు? భూకంపాలు వచ్చినప్పుడు ఆ యొక్క ఎత్తులేకు ఆ శబ్దాలు ఎట్లా విన్నారా మీరు? భూకంపం వచ్చినప్పుడు ఒకసారి భూమిని షేక్ అవటం నేను చూశాను 2012లో. జంపని మెకానిక్ షెడ్లో పనిచేసినప్పుడు అక్కడ ఆ భూమి కనిపించినప్పుడు దుబ్బును వేసి దూరిపోయింది ఒకసారి అట్లా 2012. హల్లెలూయా. ఆయన దెబ్బకి ఏమవుతుంది, పర్వతాలు కూడా బొగ్గలైపోతున్నాయి అంట. యేసురక్తమే జయం. ఇంత ఉగ్రతతో వాడి మీదకి ఆయన లేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ 9వ వచనంలో మనగా చూసినట్లయితే యెహోవా గురించి నీ దురాలోచన ఏమి, బాధ ఉండవా రాకుండా ఆయన పూర్తిగా దానిని నిర్వహణ చేయను. అంటే ఇక్కడ యూదులు కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నారు, ప్రభువా ఎందుకని నీచిన మా మీద రప్పించబోతున్నావు, ఎందుకునైనా మమ్మల్ని పరిస్థితి అప్పచెప్పామని కూడా దేవుడు అనకూడదు. అర్థమైందా? మీకు కష్టాలు వస్తే ఏమని చెప్పాలి, ఈ కష్టాన్ని బట్టి నీకు స్తోత్రం, ఈ బాధను బట్టి నీకు స్తోత్రం, ఈ అప్పును బట్టి నీకు స్తోత్రం. యోగు కూడా అంతే చెప్పారు, యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకుని పోయాను, ఆయన నామానికి మహిమ కలుగుగా కానీ ప్రస్తావించాలి, కానీ ఎందుకు ఇది నాకు పెట్టా అనేసి అనకూడదండి. హల్లెలూయా. ఈ యూదులు కూడా దేవుని మీద ఏం చేస్తున్నాడు, దేవుడు అన్నాడా లేడా అనేసి అంటున్నారు. అర్థం కూడా పాపమే. ఇంకా మనం చూసినట్లే దేవుని బిడ్డలారా
ఒండ్ల కంప వల్లే శత్రులు కూడినను వారు ద్రాక్షరసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోవుదురు. అంటే ఎవరు? శత్రువులు ఎట్లా కాలిపోతారు? చెత్త వలె కాలిపోతారు. ఈరోజు మిమ్మల్ని ఏ పరిస్థితి అయితే మిమ్మల్ని భయపెడుతుందో, ఏ కష్టాలు మిమ్మల్ని ఇబ్బంది చేస్తున్నాయో, మీకు ప్రతీకారం చేయడానికి ఎవడైతే లేవబోతున్నాడో మీకు విరోధముగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకని చెత్త వలె వారు ఏమవుతారు? కాలిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ శాతానికి దేవుడు ఇస్తున్న వార్నింగ్ ఏంటంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు విస్తార జనమై పూర్ణబలం కలిగినకును కోత ఎందైనట్లు వారు పోయబడి నిర్మూలమవుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నీకు బాధ పెట్టను. వారి కాలిములను నీ మీద మోపకుండా నేను దానిని ఎరగొట్టుదును. వారి అట్లను నేను తెలుపుదును. నిన్నువే యెహోవాను బట్టి ఆజ్ఞించినదేమనగా, నీ పేరు పెట్టుకుని వారు ఇక్కడ పుట్టక ఇందులు. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే కానీ పోతపోసిన ప్రతిమే కానీ ఒకటై లేకున్నన్నింటినీ నాశనం చేస్తును. నీవు పనికి మారిన వాడు కనుక నేను నీకు సమాధి సిద్ధపరుచుచున్నాను. హల్లెలూయా. ఎవరంటాడు? పనికి మారిన వాడు. వాడికి దేవుడు ఏం చేసి సిద్ధపరుస్తున్నాడు? సమాధిని సిద్ధపరుస్తున్నాడు. ఈ సమాధిని సిద్ధం చేసి ఇది ఎట్లా దేవుడు నెరవేర్చాడో ఒక్కసారి మనము 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ వారు ఒక్క సాగు రాసినట్టు బైబిల్లో రాయబడి ఉంటుంది. ఆ సమయంలో ఎవరు ప్రార్థన చేసినాడు? మళ్ళీ ప్రవక్త ఇది జరగటానికి ముందు 100 సంవత్సరాలు ప్రకటించాడు. ఈ 100 సంవత్సరాలలో మీరు మారుమనసు పొందకుండా వారి హృదయ గర్వాన్ని బట్టి దేవుడు పలికిన ఆ యొక్క వారి సందేశాన్ని వీళ్ళు గుండెలో పెట్టుకోకుండా పక్కన తొలగి ఇష్టారీతిగా ప్రవర్తించాడు. ఇశ్రాయేలుని నాశనం చేసిందే కాకుండా మళ్ళీ ఎవరి మీదకి వచ్చారు? యోధా మీదకి వచ్చినప్పుడు బంగారం ఇచ్చి పంపించినా సరే మళ్ళీ వస్తున్నారు. మరలా అదే పనిగా ఈసారి చూసినట్లయితే ఎంతమంది వచ్చారంటే 1,85,000 మంది యోధా దేశం చుట్టూరు వాళ్ళు ముట్టారు. చుట్టుముట్టినప్పుడు హిజ్కియా రాజు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశారు? దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశారు. హల్లెలూయా. దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆయన ఏమని ప్రార్థన చేశారు? ఒకసారి 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 14 నుంచి మనం కానీ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. హిజ్కియా దూత చేతి నుండి ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఎక్కడ ప్రార్థన చేసిన యెహోవా ఎరువుల మధ్య నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూగాకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు పరలోకమందున సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవికి ఆలకింపుము, యెహోవా కన్ను తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడి మీద నిన్ను దూషించడికై శరణు పొందిన వారి మాటలను శరణబెట్టుము. యెహోవా అసురు రాజులు ఆ జనములను వారి దేవతలు పాడు చేసి వారి దేవతలను అర్జున వేసినది నిజమే. ఆ రాజ్యములో దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేతులు చేయబడిన కర్రలో రాలే కనుక వారు వారిని నిర్మూలన చేసిరి. యెహోవా మా దేవా, లోకమున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడివని యెహోవాను తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా ఈ విధంగా ప్రార్థన చేశాడు. ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు మరి ఇంకా దేవుడి ప్రార్థన చూసి ఓకుంటాడా చెప్పండి. ఇంకా లేచాడు. ఆయన లేచి ఒక దూతకి ఆజ్ఞాపిస్తాడు. ఈ దూతకి ఆజ్ఞాపించినప్పుడు ఈ దుర్మార్గులైన అశ్విని దండపెట్టుకొని జొచ్చి ఏం చేసిందో మనం ఈ ప్రార్థనకు వచ్చిన జవాబుని మనం చదువుదాం. అదే 19వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము మనం ఇక్కడ
34 నుంచి మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా చదవండి బైబిల్ తెలిసిన వారు. 34 నా నిమిత్తమును నా సేవకుడు దాని నిమిత్తం అంటే ఇక్కడ దావీదు చనిపోయి కూడా దాదాపు 700 సంవత్సరాల దాకా అవుతుంది. మరి దావీదు నిమిత్తం అంటే ఎవరు? పుట్టబోయే దావీదు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. చదవండి. నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. జాగ్రత్తగా వినండి. ఆ రాత్రియే యెహోవా బయలుదేరి అశ్షూరు వారి బందిపేటలో వచ్చి 1,85,000 మందిని హతము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అవుతున్నారు ఈ మాటలు? ఒక్క రాత్రి 1,85,000 మందిని దూత ఏం చేసింది? హతం చేసింది. ఆ దెబ్బకి ఒక్కడు కూడా అసలు ఆ భూమి మీద వేరు అనేది కూడా లేకుండా పోయింది. ఆ దెబ్బకు వాడు కూడా బెంబలెత్తి వాడు కాలిపోయి మొక్కుతుంటే వాడి కడుపు పుట్టిన పిల్లల్ని వాళ్ళు చంపి వాళ్ళు కూడా ఏమైపోయారు? ఏ దేశాల్లో అరబ్ దేశాల్లో వాళ్ళు ఏమైపోయారంట? పారిపోయారు. దేవుని ఈ రోజు మీరు ఇలాంటి బలమైన ప్రార్థన చేసినట్లయితే, ఇలాంటి నీతి నిజాయితీ దేవుని ధర్మాన్ని మీరు పాటించినట్లయితే ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఏమి చేయలేడు. హల్లెలూయా. నాకు అర్థమవుతుందా? మీకు భయం వచ్చినప్పుడు మీ గుండెల్లో ధైర్యం ఉంటానంటే మీరేం చేయాలి? నహూము గ్రంథాన్ని చదవండి. నైట్ నిద్రపోయినా ఉదయం లేచిన 3 అధ్యాయాలు కరెక్ట్గా ఒక 10 నిమిషాలు కూడా పట్టదండి. ఇది చదివి మీరు ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఉన్న గందరగోళాలన్నీ పోతాయి. ఈ చక్రవర్తి అయిన వాడు ఏం చేశాడంట? వాడు వచ్చి 1,85,000 మందితో చుట్టూ ముట్టడేశాడు కనపడితే లేపేయడానికి. అదే దండపేటలో వచ్చి ఆ మెకానిక్ ఏం చేసింది? తెల్లారి పాటికి ఒక్కడు కూడా బతకడమో కానీ నరిగిపోతుంది. తెల్లారి చూస్తే కేరళలో కూడా బయటపడ్డాయి అంట. వారికి అశ్వరి చక్రం ఒక్కొక్కడు ఎంత అవుతున్నాడు? 9 అడుగులు, 10 అడుగులు, 12 అడుగులు అంటే ఆ చర్చిలో సెంటర్ పోల్ ఉంది కదా, అంత హైట్. అది 12 అడుగులు హైట్ అన్నమాట. అంటే ఒక్కొక్కడు అంత హైట్ ఉంటాడు. ఇంకా వాళ్ళ బయట మనం చూసినట్లయితే గయం ఉన్నట్టు ఉంటాడు, ఏమి ఉన్నట్టు. తెల్లారి పార్టీకి ఏమైపోయాయి? కేరళ పక్కకెళ్ళన్నీ బయటకు వచ్చాయి. మీరు ఆ సమాధుల్లో గేరమ పోసిన తర్వాత ఏం చేస్తారు? మిగిలిన ఎముకల్ని ఆ సమాధుల్లో పడేస్తారు. 20-30 రోజుల దాకా కూడా అవి మాంసం ఉంటుంది కానీ ఎముకలు కానీ బయటపడవు. కానీ తెల్లారి పాటకల్లా ఎముకలు కూడా బయటపడ్డాయి. అంటే ఎంత ప్రభావం గల దేవదూతలు దేవుడు కాపుదల పెట్టారంటే దేని పెట్టారా? వాటి గురించి చెబితే నీ కళ్ళు బయలుగొంగుతాయి. ఒక్కొక్క దేవదూత నాసా శాస్త్రం చెప్పినా మీకు చెప్తున్నాను. నాసా శాస్త్రం ఏం చెప్తున్నా? ఒక్కొక్క దేవదూతలు చేసి 120 అడుగులు, 90 అడుగులు, 100 అడుగులు, 70 అడుగులు దాకా హైట్గా ఉంటారు. వాటికి ఉంటే రెక్కలు ఉంటాయి కదా, వింగ్స్. విమానం ఎక్కడ చూసారా? విమానాన్ని దగ్గరగా ఇప్పుడు చూసారా? హైదరాబాద్ కానీ విజయవాడ వెళ్ళినప్పుడు నేను 2010లో ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. విజయవాడలో విమానం ల్యాండ్ అయ్యి ఆ గ్రౌండ్స్కి దగ్గరలోకి వెళ్ళినప్పుడు విమానం ల్యాండ్ అయితే చాలా పెద్దగా ఉన్నదండి. ఏ నుంచి బయట ఉంది వాటి రెక్క. అలాంటి పెద్ద పెద్ద రెక్కలు ఈ దేవదూతలకు ఉంటాయి. హల్లెలూయా. ఇలాంటి దేవదూతలను కూడా దేవుడు మనల్ని దేనికోసం నియమించాడు? మనకి పరిచయం చేయడానికి దేవుడు వాటిని నియమించాడు. హల్లెలూయా. తెలుసా?
మనకు పరిచయం చేయడానికి దేవతను కాపుదలుగా పెడతాడు. నిన్ను గూర్చి తన దూతలకు ఆయన ఆజ్ఞాపించును. నేను నడిచి మార్గం అంతటిలో తన దూతల కాపుదల నీకు ఉంటుందని 91వ కీర్తన 11వ వచనంలో ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే యెహోవాను భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలిళ్ళు వారిని ఏం చేస్తాయి? పాఠ్యాస్తాయా? కాపాడుతాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎలాంటి ప్రొటెక్షన్ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, దేవదూతలను అయితే నోటి మాట ద్వారా కలుగజేశాడు, నిన్ను నన్నైతే తన పోలికలో చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడి సృష్టి అంతనే ఆకాశం కలుగుగా కంటే ఏం కలిగింది? ఆకాశం కలిగింది. భూమి కలుగుగా కంటే భూమి కలిగింది. భూమి మీద జీవ చరాశులు కలుగుగా కంటే కలిగాయి. సముద్రం కలుగుగా కంటే కలిగాయి. సముద్రంలో చేపలు, పుణ్యగలాలు, మొసళ్ళు, ఇంకా డైనో ఉంటాయి, డ్రాగన్స్ అని ఉంటాయి, అందులో అవన్నీ కలుగుగా అన్ని కలిగాయి. మానవుడికి అవసరమైనవన్నిటిని చేసేది. కానీ చివరికి మానవుడు మాత్రం నేల మట్టి నుంచి మట్టిని తీసుకున్నాడు. మట్టిని తనంత వేసుకున్నాడు. చేసుకొని మంచిగా తయారు చేసి కొన్ని ఊదాడు. జీవాలంటే దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. మా ఊరు మీరు అడగలే చెప్తున్నారు, మా ఊరు చెప్తున్నారు. చేసినప్పుడే జీవమయం అంటే ఆయనలో ఉన్న ఆత్మనే ఏం చేశాడు? నాశగ్రంథాలు అంటే ఈ ముక్కు కొన్ని మోయగానే తనలో ఉన్న ఆత్మ వచ్చి మనకు మట్టి ముద్రలోకి రాగానే నలుడు ఏమాయను? జీవాత్మాయనం. హల్లెలూయా. అంటే ఈరోజు మనందరం జీవిస్తున్నాం. జీవించడానికి దాని నిదర్శనం ఎవరు? దేవుడు. ఈ దేవుణ్ణి మనము దుఃఖపెడుతున్నామా, బాధ పెడుతున్నామా? ఏదో చెప్పండి. సాతాను యొక్క ఆలోచనలకు తావించి దేవుని బాధ పెడుతున్నావా, దుఃఖ పెడుతున్నావా? ఐక్య ప్రొటెక్షన్ నీకు ఎప్పుడు వస్తుందంటే దేవుణ్ణి సంతోషపరిచినప్పుడు మాత్రమే. దేవుని ఎప్పుడైతే సంతోషపరుస్తావో అప్పుడు నీ గుండెల్లో ధైర్యాన్ని ఆయన నింపుతాడు. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. ప్రపంచాన్ని గడగడలాడించిన అసురు సైన్యము ఒక్క రాత్రిలోనే ఏమైపోయింది? భూమి మీద రాకుండా కనుమరుగైపోయింది. హల్లెలూయా. ఎలాంటి భయంకరమైన చర్యను ఎవరి నిమిత్తం దేవుడు చేశాడు? వారు ఎంత దుర్మార్గులైనా, ఎంత నీచులైనా సరే దేవుడి ముందు దీంతో సమానం. ఈరోజు వీళ్ళందరికన్నా దేవుడు ఎవరు ప్రేమిస్తున్నాడు? నిన్నే ప్రేమిస్తున్నాడు. నిన్ను ముట్టివాడు నా కనుగుడ్డును ముట్టునని ఉంది. అంటే మనం టచ్ చేయాలంటే పర్మిషన్ ముందు ఎవరికి అడిగి పోవాలి? దేవుడికి అడిగి పోవాలి. కానీ దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొనే నిన్ను శోధిస్తుంది. ఎందుకని? నువ్వు చేసే చిన్న చిన్న పొరపాటును బట్టి. ఈ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభు సన్నిధానంలో ఒప్పుకున్నట్లయితే నీ గుండెల్లో ధైర్యాన్ని ఆయన నింపుతాడు. హల్లెలూయా. ఇలాంటి గుండెల్లో ధైర్యాన్ని నింపబడాలని నువ్వేం చేయలేమండి? ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన పాట పాడతాం ఏమని? దయమనిలో అని మనం పాడుతాం. కానీ మన గుండెలే తలుపులో తెరవాయి. ఏమవుతాయి గుండెలు? డబ్బు. హల్లెలూయా. అన్నిటికన్నా ప్రధానమైన దరిద్రమైనదంటే డబ్బే. ఈ డబ్బు వల్ల ప్రపంచంలో జరగరాని ఘోరాలన్నీ జరుగుతున్నాయి. కోటి వ్యక్తులు దేనికోసం? కోటి వ్యక్తులు వీటి కోసమే. దేని ద్వారా ఇంకా చెప్పాల్సింది చాలా ఉన్నాయి. అయితే వీలైతే మనం నెక్స్ట్ వీక్లో దీని గురించి ఇంకా మనం లోతైన పరిశీలనలో మనం ముందుకు సాగిపోవాలి. దేవుడు ఈ యొక్క అద్భుతమైన మాటలను మీ హృదయంలో ఫలింపజేసి మీ కలవరాల నుండి ఆయన విడిపించును గాక, మీకు ధైర్యం కలిగించును గాక.
ఆమేన్. పల్లెటూల జనుల రక్షణ భారము నాపైని గలదు, పల్లెటూల జనుల రక్షణ భారము నాపైని గలదు. పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల, పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల. ఇరుగు పొరుగు వారికెల్ల యేసు క్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా.